హాయ్ అండి. వెల్కమ్ టు ఢిల్లీస్ క్రికెట్ ఇన్ఫో. సో ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ రివ్యూ. సో మ్యాచ్కి ముందు మ్యాచ్ ప్రివ్యూలో మనం ఎలా అయితే అనుకున్నామో, సో ఎస్ఆర్హెచ్ ఒక టన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఈ మ్యాచ్ కనుక గెలిస్తే నెక్స్ట్ ఉన్న మ్యాచ్లన్నీ కూడా చాలా బాగా ఆడుతుందని ఎస్ఆర్హెచ్ గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో, సో అలాగే ఒక ఫైర్ లాగా ఎస్ఆర్హెచ్ అయితే ఈ మ్యాచ్లో బాగా ఆడింది. సో ముందుగా చూస్తే కనుక మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్ స్టేడియంలో జరిగింది, ఉప్పల్ స్టేడియంలో. అండ్ ఇక్కడ టాస్ వచ్చేసరికి ఆర్ఆర్ గెలిచింది. టాస్ గెలిచి ఆర్ఆర్ ఫీల్డింగ్ అయితే తీసుకుంది. సో సో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అయితే బ్యాటింగ్ అయితే దిగారు. అండ్ దిగినాక మనం చూసింది అయితే కరెక్ట్గా లాస్ట్ పిచ్ ఎలా అయితే కనుక కొంచెం డ్రైగా కనిపించి గ్రిప్పీగా కనిపించిందో హైదరాబాద్ పిచ్, సో సేమ్ అలాగే ఇది కూడా రెడ్ సాయిల్ పిచ్ అండ్ కొంచెం బౌన్సీగా అయితే ఉంది. అండ్ బౌలర్స్కి అనుకూలంగా కనిపించింది చూడటానికి అయితే కనుక. సో స్టార్టింగ్ 1-2-3 ఓవర్స్ అయితే కనుక ఎస్ఆర్హెచ్ చాలా ఇబ్బంది పడింది. అండ్ స్టార్టింగే ఫస్ట్ బాల్ అభిషేక్ శర్మ అయితే డక్అవుట్ అయిపోయాడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో. సో జోఫ్రా ఆర్చర్ మంచి టర్న్ లభించింది. అలాగే నాండీ బర్గర్కి ఒక మంచి ప్రాపర్ పేస్ అనేది జనరేట్ అయింది, 146, 147 అండ్ ప్రాపర్ బౌన్స్ అయితే కనపడుతుంది ఆ స్టేడియంలో. సో అందరూ ఆ పిచ్ని చూసి ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఈ మ్యాచ్ కూడా పెద్ద స్కోర్ చేయలేదని చెప్పి అనుకున్నారు. అండ్ కరెక్ట్గా అదే టైం నుంచి ఇషాన్ కిషన్ ఒక మంచి ప్రాపర్ మూమెంటంని అయితే తీసుకొచ్చాడు. అండ్ ఆ ప్రాపర్ మూమెంటం నుంచి ఎస్ఆర్హెచ్ గేమ్ అయితే టర్న్ అయిపోయింది. బికాస్ ఆ పిచ్లో కూడా ఉన్న మాయిశ్చర్ అయితే కనుక స్లోగా రిలీజ్ అవుతూ వచ్చింది. సో ఆ టైంలోనే ఇషాన్ కిషన్ అండ్ ట్రావిస్ హెడ్ వాళ్ళు ఇనీషియల్ అగ్రెషన్ అనేది చూపించారు. అండ్ ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ అయితే కొట్టడం స్టార్ట్ చేసింది. అండ్ ఒక్క స్టేజ్ వచ్చేసరికి ట్రావిస్ హెడ్ పడిపోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చిన హెన్రిక్ క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్ కలిసి దాదాపు 160 రన్స్ వరకు అయితే పార్ట్నర్షిప్ చేశారు. సో 160 రన్స్ వరకు ఒక ప్రాపర్ పార్ట్నర్షిప్ చేసినాక 160 దగ్గర ఇషాన్ కిషన్ అట్ 91 విత్ ఎ గుడ్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ తనైతే అవుట్ అయిపోవటం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిక్ క్లాసన్ కలిసి ఇంకొక ప్రాపర్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. సో 200 అయితే క్రాస్ అయింది. 200 క్రాస్ అయినా కూడా నితీష్ రెడ్డి అండ్ హెన్రిక్ క్లాసన్ పార్ట్నర్షిప్ జరుగుతున్న టైంలో నితీష్ రెడ్డి పడిపోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చిన సలీల్ అరోరా. సో సలీల్ అరోరా అండ్ హెన్రిక్ క్లాసన్ కలిసి ఒక ప్రాపర్ ఎండ్ అయితే చేశారు ఎస్ఆర్హెచ్ని. సో అరౌండ్ 216 రన్స్ అయితే టార్గెట్ ఇచ్చారు. సో అందరూ అనుకున్నది ఏంటంటే స్టార్టింగ్ ఇనీషియల్గా వచ్చేసరికి పిచ్లో మాయిశ్చర్ ఉంటుంది. సో ఆ మాయిశ్చర్ వెళ్ళే వరకు కూడా ఖచ్చితంగా బౌలర్స్దే డామినేషన్ అవుతుంది. అండ్ వెన్ ద మాయిశ్చర్ లీవ్స్ ద పిచ్ సడన్లీ ద బ్యాటర్స్ గెట్ డామినేటెడ్ ద బౌలర్స్. అండ్ అక్కడి నుంచి వేరే లెవెల్ ఉంటుందని అని చెప్పి అనుకున్నారు. అండ్ సడన్గా ఆర్ఆర్ అయితే దిగింది విత్ గుడ్ బ్యాటింగ్ ఆర్డర్. సో ఆర్ఆర్ ఎప్పుడైతే బ్యాటింగ్లోకి దిగిందో సో ఖచ్చితంగా ఈజీగా కొట్టుకుంటూ వెళ్ళిపోతారేమో అనే ఫీలింగ్లో అయితే వచ్చారు. ఫస్ట్ దీనికంటే ముందు ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో చేసిన డిఫరెంట్ చేంజెస్ అయితే చెప్పాలి. ఫస్ట్ మనం ఎగ్జాక్ట్గా ప్రివ్యూలో ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ అలాగే హర్షల్ పటేల్ని, జయదేవ్ ఉనాద్కట్ని పక్కన కూర్చోబెట్టారు. అండ్ కానీ మనం శివం మావి అని మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి ప్రఫుల్ హింజన్ అయితే తీసుకున్నారు. లాస్ట్ మ్యాచ్లో ఏ ప్రఫుల్ హింజన్ అయితే పక్కన పెట్టారో ఆ ప్రఫుల్ హింజన్ అయితే తీసుకొచ్చారు. తను కాక షకీబ్ హుసేన్, సో తను కూడా ఒక 24 years యంగ్స్టర్. సో ఒక ప్రాపర్ బౌలర్. తన దగ్గర వచ్చేసరికి లోవర్ పేస్ ఉంది అండ్ హీ కెన్ జనరేట్ ఏ ప్రాపర్ 140 స్పీడ్ ఆల్సో. సో అలాంటి ఒక బౌలర్ని అయితే తీసుకున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. సో ఈ ఇద్దరు బౌలర్స్ని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఓవర్లో ప్రఫుల్ హింజే వచ్చేసి 3 వికెట్లు అయితే తీశాడు. ఒకటి వైభవ్ సూర్యవంశీ, తర్వాత వచ్చేసరికి యశస్వి జైస్వాల్ అండ్ ధ్రువ్ జురెల్. సో 3 వికెట్లు అయితే పడిపోయాయి అక్కడ. అండ్ ఆ తర్వాత వచ్చిన ప్రెటోరియస్ వికెట్ అండ్ ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ వికెట్ తర్వాత 2 ఓవర్స్లో పడ్డాయి. సో పవర్ ప్లే లోపే 5 వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్. సో జస్ట్ 9 for 5 వికెట్స్ అయితే పడిపోయాయి ఆర్ఆర్. సో ప్రఫుల్ హింజే వచ్చేసరికి ఫస్ట్ ఓవర్లో 3 వికెట్స్ తీస్తే అండ్ ఆ తర్వాత షకీబ్ హుసేన్ వచ్చేసరికి ఇంకొక వికెట్ తీశాడు. ప్రఫుల్ హింజే తర్వాత ఇంకొక వికెట్ తీశాడు. టోటల్ ప్రఫుల్ హింజే వచ్చేసి పవర్ ప్లేలోనే 4 వికెట్స్ తీశాడు. అండ్ షకీబ్ హుసేన్ వచ్చేసరికి ఒక వికెట్ తీశాడు. ఇద్దరు ఒక అన్క్యాప్డ్ యంగ్స్టర్స్ అని చెప్పాలి ఇండియాకి. సో ఇది ఒక ప్రాపర్ పిక్ అండ్ ఆప్షన్లో సో ఎస్ఆర్హెచ్కి. అండ్ అలాగే వరుణ్ అరుణ్ వచ్చేసరికి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు ప్రఫుల్ హింజే వచ్చేసరికి కొత్త బాల్తో ఒక మంచి బౌలింగ్ డెలివరీ చేస్తాడు అని చెప్పి ఎగ్జాక్ట్గా అయితే చెప్పాడు. సో అలాగే జరిగింది. అండ్ ఆర్ఆర్ ఏ టీం అయితే పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1లో ఉంది అని చెప్పి మనం అందరం కూడా అనుకున్నాము.
సో ఆ టీం వచ్చేసరికి టాప్ ఆర్డర్ అంటే ఆర్ఆర్ తల తీసేసినట్టు అయింది అక్కడ. సో ఒక ప్రాపర్ బౌలింగ్ అయితే పడింది. అండ్ ఆ తర్వాత చాలా కూల్గా బౌలింగ్ చేసుకుంటూ వచ్చారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అందరూ కూడా. శివాంగ్ ట్రై చేశాడు, హర్ష్ దుబే ట్రై చేశాడు, నితీష్ కుమార్ రెడ్డి ట్రై చేశాడు. సో వీళ్ళందరూ ట్రై చేస్తూ వచ్చినప్పటికీ కూడా వికెట్స్ అయితే ఏం పడలేదు. డొనోవన్ ఫెరీరాకి అండ్ నెక్స్ట్ జడేజాకి వచ్చేసరికి ఒక 100 రన్స్ పార్ట్నర్షిప్ అయితే 100+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే డెవలప్ అయింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి వెనకాల వికెట్స్ అయితే లేవు. సో డొనోవన్ ఫెరీరా వచ్చేసరికి సిమ్రాన్ హెట్మేర్ ప్లేస్లో అయితే ఈ మ్యాచ్ ఆర్ఆర్ తీసుకోవడం జరిగింది. సో వెనకాల వికెట్స్ లేకపోవడంతో ఇంకా నెక్స్ట్ అంటే ఒక మంచి ప్రాపర్ పార్ట్నర్షిప్ చేసినా కానీ నెక్స్ట్ గేమ్ మీద హోప్ అయితే లేదు వాళ్ళకి. సో అండ్ ఆ తర్వాత ఇషాన్ మలింగా వచ్చాడు, ఒక బ్రేక్ త్రూ అయితే ఇచ్చాడు. షకీబ్ హుసేన్ వచ్చాడు, ఇంకొక 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో ఫైనల్లీ ప్రఫిల్ హెంజా వచ్చేసరికి ఒక 4 వికెట్స్ తీసుకున్నాడు. షకీబ్ హుసేన్ వచ్చేసరికి ఒక 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇషాన్ మలింగా వచ్చేసరికి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో అలా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే కనుక కంప్లీట్లీ ఆర్ఆర్ని డామినేట్ చేసింది. సో ఆఫ్టర్ దిస్ విక్టరీ ఆర్ఆర్ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1లో ఉన్నప్పటికీ కూడా ఆర్ఆర్ని కొట్టిన ఎస్ఆర్హెచ్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఇహ నుంచి అంటే ఒక ప్రాపర్ టీమ్ బ్యాలెన్స్ని సెట్ చేసుకోవాలి అనే ఆప్షన్ అయితే చాలా అయితే ఇక్కడ కనపడ్డాయి. బికాస్ సర్లీల్ అరోరా సెట్ అయిపోయాడు టీంలో. అండ్ నెక్స్ట్ ప్రఫుల్ హింగే ఒక ప్రాపర్ బౌలర్ కింద టీంలో అయితే సెట్ అయ్యాడు. అండ్ అలాగే షకీబ్ హుసేన్ దగ్గర డిఫరెన్స్ అయితే కనపడ్డాయి. బాల్ టు బాల్ అంటే డిఫరెంట్ డెలివరీ చేయగలుగుతున్నాడు, స్లో వన్స్ డెలివరీ చేయగలుగుతున్నాడు, స్లో బౌన్స్ లేయగలుగుతున్నాడు, యార్కర్ లేయగలుగుతున్నాడు, అండ్ అలాగే ఫుల్ టాస్ లేయగలుగుతున్నాడు, అండ్ అలాగే ప్రాపర్ పేస్ జనరేట్ చేయగలుగుతున్నాడు. యాజ్ ఎ గుడ్ వికెట్ టేకర్ ఆల్సో. సో ఒక మంచి సాలిడ్ గేమ్ అయితే ఎస్ఆర్హెచ్ నుంచి అయితే వచ్చింది. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఇక్కడ మధ్యలో వికెట్స్ అయితే కనుక వెంటనే అయితే పడలేదు. అంటే ఆ 5 వికెట్స్ పడినాక ఒక జడేజాకి అండ్ డొనోవన్ ఫెరీరాకి వచ్చిన ఒక పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయడానికి ఒక ప్రాపర్ వికెట్ టేకింగ్ బౌలర్ అయితే అక్కడ లేడేమో అని అనిపించింది. అండ్ ఫీల్డింగ్ కూడా కొంత లూజ్గా అనిపించింది. సో అండ్ క్యాచ్ డ్రాప్స్ అంటూ అయితే ఏమీ లేవు. ఓన్లీ థింగ్ ఈస్ షకీబ్ హుసేన్ తన బౌలింగ్లో ఒక క్యాచ్ని అంటే ఎక్కడి నుంచో పరిగెట్టుకుంటూ వచ్చి ఒక క్యాచ్ని అయితే మిస్ చేశాడు. అది పెద్ద మిస్ అని చెప్పలేము, ట్రై చేశాడు బాగా. అండ్ వర్నరోన్ ఈస్ హ్యాపీ, డానియల్ వెటోరీ ఈస్ హ్యాపీ, అండ్ ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ ఈస్ హ్యాపీ. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఇంకా హ్యాపీ. సో ఒక సాలిడ్ విక్టరీ అని చెప్పాలి. బికాస్ ఆర్ఆర్ వచ్చేసరికి బ్యాటింగ్లోను అటు బౌలింగ్లోను ఒక గట్టిగా ఉన్న టీం అండ్ లైక్ ఫైర్ ఉన్న టీం. సో అలాంటి టీంలో ఉన్న హెడ్ మెయిన్లీ యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జూరెల్, సో రియాన్ పరాగ్ అండ్ ప్రెటోరియస్, డొనోవన్ ఫెరీరా అండ్ నెక్స్ట్ రవీంద్ర జడేజా. సో ఇంత బ్యాటింగ్ ఆర్డర్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళ బౌలింగ్ స్కిల్స్ తోటి పడేయటం, ఆ టెక్నిక్స్, ఆ క్యాచ్లు పట్టే విధానం కానీ ఇదంతా కూడా డామినేట్ చేసిందని చెప్పాలి. అండ్ ఫైనల్లీ తుషార్ దేశపాండే తను ఒక 4 సిక్స్లు అయితే కొట్టాడు. అండ్ హీ ట్రైడ్ టు కవర్ సమ్ స్కోర్ జస్ట్ బికాస్ టు కవర్ నెట్ రన్ రేట్ అనమాట. సో మైనస్కి వెళ్ళకుండా ఆర్ఆర్దే. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి నెంబర్ 1లో ఉన్న ఆర్ఆర్ మీద 67 రన్స్ తేడా అయితే గెలిచింది. సో ఇది ఒక సాలిడ్ విక్టరీ అని చెప్పాలి. సో ఎస్ఆర్హెచ్ ఆఫ్టర్ దిస్ మ్యాచ్ ఖచ్చితంగా టన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తుంది. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ తప్పులు అయితే చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇది నా మ్యాచ్ రివ్యూ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీ వాల్యుబుల్ సపోర్ట్ని అయితే తెలపండి. అండ్ నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఈ ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.